కర్నూలులో ప్రవహిస్తున్న కేసీ కెనాల్ సుందరీకరణకు యంత్రాంగం సంకల్పించింది. ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా కర్నూలు కడప కాలువను శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టింది. ఏళ్లుగా పేరుకుపోయిన గుర్రపు డెక్క, చెత్తా చెదారంతో పాటు పూడికతీత పనులు యుద్ధ ప్రాతిపాదికన జరుగుతున్నాయి. దుర్వాసన, అపరిశుభ్రతకు చిరునామాగా మారిన కేసీ కెనాల్ పరివాహక ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నారు. కాల్వలో మళ్లీ చెత్త వేయకుండా పర్యవేక్షణ చేస్తున్నారు. కేసీ కెనాల్ సుందరీకరణ సాగుతున్న తీరును మా ప్రతినిధి మురళి అందిస్తారు. కర్నూలు కడప కాలువ కేసీ కెనాల్ను గత 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో కర్నూలు నగరంలోని 4 కిలోమీటర్ల మేర కూడా గుట్టలుగా పూడిక, చెత్త చెదారము, గుర్రపు డెక్క అంతా కూడా పేరుకుపోయినటువంటి పరిస్థితి. ఈ 4 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి వార్డులన్నీ కూడా, డివిజన్లన్నీ కూడా కేసీ కెనాల్ పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలందరూ కూడా దుర్గంధంతో వ్యాధుల బారిన పడుతున్నా కూడా వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలు నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేకంగా ఈ కేసీ కెనాల్ సుందరీకరణ చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరుతో ఈ నెల 6వ తారీఖు నుంచి కర్నూలు నగరంలో ఉన్నటువంటి 4 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి కేసీ కెనాల్ను సుందరీకరణ చేయడానికి రోజుకు 2-3 పొక్లీన్లు జేసీబీలతో వీటిని శుభ్రం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, కర్నూలు వినాయక ఘాట్, కేసీ కెనాల్లోని వినాయక ఘాట్ దగ్గర ఉన్న వారం రోజుల కిందట ఈ ప్రాంతం అంతా కూడా ఈ కేసీ కెనాల్ బెల్ట్ అంతటిని కూడా మున్సిపల్ అధికారులు శుభ్రం చేశారు. దాదాపు మనం చూస్తున్నటువంటి ఈ కేసీ కెనాల్ గత 20 రోజుల కిందటి వరకు గుట్టలుగా గుర్రపు డెక్కతో పూర్తిగా చెత్త చెదారంతో నిండిపోయి ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చూసినట్లయితే మొత్తం క్లీన్ గా శుభ్రం చేయడంతో కేవలం కేసీ కెనాల్ వాటర్ మాత్రమే ఇక్కడ కనిపిస్తూ ఉంది. కర్నూలు నగరానికి అంతటికీ కూడా వడ్డానంలో ఉన్నటువంటి ఈ కేసీ కెనాల్ ఎక్కడికి వెళ్ళినా కేసీ కెనాల్ అనేది దర్శనమిస్తూ ఉంటుంది. దాదాపు 10 డివిజన్ల పరిధిలో విస్తరించినటువంటి ఈ కేసీ కెనాల్ ను ఈ కర్నూలు నగరం నడిబొడ్డున ప్రవహిస్తున్న నేపథ్యంలో దీన్ని సుందరీకరణ చేయడానికి కూడా గత 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందనేటువంటి విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఈ దుర్గంధం బారి నుంచి ప్రజలను రక్షించడానికి కేసీ కెనాల్ 2 వైపులా ఉన్నటువంటి పరివాహక ప్రాంత ప్రజలను వ్యాధుల బారిన పడకుండా వీటిని రక్షించే క్రమంలో భాగంగానే మున్సిపల్ అధికారులు ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరుతో ఇక్కడ శుభ్రం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కర్నూలు నగరపాలక కమిషనర్ చెల్లా ఓబులేస్ ప్రత్యేకంగా దీనిపైన దృష్టి సారించి ఈ శుభ్రం చేయడానికే 10 లక్షల రూపాయలు వెచ్చించి రోజువారీగా జేసీబీలతో 4-5 ట్రాక్టర్లను కూడా సమకూర్చి ఇక్కడ ఉన్నటువంటి మురికిని, ఈ మురికి కూపాన్ని కూడా చాలా శుభ్రం చేస్తూ ఉన్నారు. అయితే మరో 10-15 రోజుల్లో ఈ కేసీ కెనాల్ మొత్తం శుభ్రం చేస్తామని కూడా కర్నూలు కమిషనర్ చెల్లా ఓబులేస్ చెప్తున్నారు. కేసీ కెనాల్ చాలా సంవత్సరాలుగా కూడా చెత్త చెదారం బాగా ఎక్కువగా ఉండేది. ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేటువంటి కార్యక్రమం 4 వారాలు ప్లాన్ చేసుకుని టేకప్ చేశామో అందులో భాగంగా మనకి ప్రధానంగా కర్నూలు నగరానికి ఈ యొక్క కేసీ కెనాల్ ఏదైతే క్లీన్ చేసుకుంటే చాలా ఆహ్లాదకరంగా, బ్యూటిఫుల్గా చాలా మంది ప్రజలకి ఇది ఒక రిక్రియేషన్ కానీ లేకుంటే ఇతరత్ర చక్కగా ఉంటుందో దాన్ని భావించి మేము మున్సిపల్ కార్పొరేషన్ ప్రజారోగ్య సిబ్బంది, శానిటరీ వర్కర్స్, శానిటరీ ఇన్స్పెక్టర్స్, అలాగే హెల్త్ ఆఫీసర్, అలాగే స్థానికంగా ఉన్నటువంటి వాలంటీర్స్, స్టూడెంట్స్, స్థానిక ప్రజాప్రతినిధులు అందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క కేసీ కెనాల్ ని క్లీన్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వినాయక ఘాట్ దగ్గర దాదాపు ఇంతకు మునుపు అసలుకి అక్కడ ఓపెన్ డెఫికేషన్ లేకుంటే ఇతరత్ర విపరీతమైనటువంటి చెత్త చెదారాలతో అసలుకి అక్కడ ఉండలేని పరిస్థితి. అలాంటిది ఈ కార్యక్రమంలో మేము దాన్ని క్లీన్ చేసి టేకప్ చేసిన తర్వాత ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతంగా అక్కడ ఉంది. అక్కడ ఎవరైనా ఇప్పుడు ఓపెన్ గా యూరినేట్ చేయాలన్నా లేకుంటే చెత్త వేయాలన్నా కూడా ఆలోచించే పరిస్థితి, అంత క్లీన్ గా పెట్టాం. ఇది మళ్ళీ ఇలాగే మెయింటైన్ చేయడం కోసము మీరు చూస్తున్నారు, అక్కడ ట్రాలీ పెట్టించడం జరిగింది. ఇక్కడికి ఒక రెగ్యులర్గా ఒక వర్కర్ మేము మానిటర్ పెడుతున్నాము. ఏదైనా సరే ఎవరైనా పూలు కానీ ఏదైనా సరే చెత్త కానీ దీంట్లో వేనికి వస్తే ఆ ట్రాలీలో వేయిస్తున్నాము. దీన్ని నిరంతరం మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు స్పెసిఫిక్గా ఇటువైపు అటువైపు 2 వర్కర్లను పెట్టేసి మళ్ళీ చెత్త పడకుండా మేము దాన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. ట్రాలీలో ఒకటి ఇక్కడ వినాయక ఘాట్ దగ్గర ఒకటి పెట్టినాము, ఇంకొకటి అయ్యప్ప స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక ట్రాలీ పెట్టినాము. ఇంతకుముందు కెనాల్లో అంతా చెత్త చెదారము, దోమలు, వాసన
అంతా ఉండేది. బట్ ఇప్పుడు అంతా క్లీన్ గా ఉంది, నీట్ గా పెట్టుకుంటున్నాము. చెత్త ఎవరు వేయడం లేదు, చెత్త బండ్లోనే వేస్తున్నాము. గతంలో అంతా అక్కడ సైడ్ బాత్రూమ్లు, టాయిలెట్స్ అన్ని గలీజ్ గా ఉండే. అక్కడ పక్కన గుడి ఉంది కదా, ఆ గుడి దగ్గర భోజనం చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు జనాలు. ఇప్పుడు బాగుంది. ఈ శుభ్రం చేసిన తర్వాత మెయింటెనెన్స్ చేయడానికి కూడా నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. వినాయక ఘాట్ తో పాటు జోహరాపురం మరో 2 ప్రాంతాల్లో కూడా ఈ చెత్త చెదారాన్నంతటి కూడా మళ్ళీ ఈ కాలువలోకి వేయకుండా శానిటరీ ఇన్స్పెక్టర్ అధికారుల బృందం అంతా కూడా ఈ ఘాట్ సమీపంలో ట్రాలీలు కూడా ఏర్పాటు చేసి ట్రాక్టర్లు కూడా చెత్త ట్రాక్టర్లు కూడా అక్కడ పెట్టేసి 2 వర్కర్లను కూడా నియమించారు ప్రత్యేకంగా. కేసీ కెనాల్ నుంచి కెమెరామెన్ శేషుతో మురళి, ఈటీవీ న్యూస్, కర్నూలు.